సో టుడే క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్. సో లాస్ట్ క్లాస్ లో మనం డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ డిస్కస్ చేసాం. సో ఏదైనా ఒక లైట్ వేవ్ అనేది సింగిల్ స్లిట్ నుంచి ఏబి సింగిల్ స్లిట్ నుంచి ఫాల్ అయ్యి సో ఏదైనా ఒక లెన్స్ మీద మనకి ఇన్సిడెంట్ అయినప్పుడు దాని నుంచి మనకి డైరెక్ట్ ఇమేజ్ ఎలా వస్తుంది, డైఫ్రాక్షన్ ఇమేజ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ దాని నుంచి మనం రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ని ఆర్ ఈక్వల్స్ టు కాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ ఇంటెన్సిటీ, ఫైనల్ ఇంటెన్సిటీ, లైట్ ఇంటెన్సిటీ ఐ ఈక్వల్స్ టు కాలిక్యులేట్ చేసాం. సో మనకి రిజల్టెంట్ ఆంప్లిట్యూడ్ ఏమొచ్చింది అంటే ఆర్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఆల్ఫా బై ఆల్ఫా. సో ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ అని తీసుకున్నాం మనం. నెక్స్ట్ ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేసాం. సో ఇంటెన్సిటీ ఫార్ములా ఎలా తీసుకున్నాము మనం, ఇంటెన్సిటీ ఐ ఈక్వల్స్ టు ఆర్ఎస్ స్క్వేర్ అని తీసుకున్నాం. సో ఇలా మనం డైఫ్రాక్షన్ గ్రేటింగ్ సింగిల్ స్లిట్ నుంచి ఎలా ఫామ్ అవుతుందో అన్నది చూసాం. సో టుడే క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ డ్యూ టు డబుల్ స్లిట్. సో డబుల్ స్లిట్ నుంచి డైఫ్రాక్షన్ అనేది ఫామ్ అయినప్పుడు సో దాంట్లో మనకి లైట్ అనేది ఎలాంటి ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది, దాంట్లో ఎలాంటి ఆర్డర్స్ ఉంటాయి అన్నది టుడే క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు. సో మీకు ఒక ఫోటో షేర్ చేస్తున్నాను చూడండి. ఓకే, షేర్ అవుతుంది కదా, ఫోటో షేర్ అవుతుందా చూడండి. సో ఇది మనకి డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్ డయాగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ మనం టూ లెన్సెస్ ని యూజ్ చేసాం. సో ఇక్కడ మనం టూ కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం. సో ఎస్ అనేది ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ద లైట్. ఎస్ అనేది ఏంటి అంటే సోర్స్ ఆఫ్ ద లైట్ అండ్ L1 L2 అనేవి టూ కాన్వెక్స్ లెన్స్. L1 అండ్ L2 అనేవి టూ కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ మనకి ఏబి అండ్ సిడి, ఏబి అండ్ సిడి ఏంటి అంటే టూ స్లిట్స్. మనం ఇక్కడ లైట్ ని పాస్ చేస్తున్న టూ స్లిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఎంఎన్. సో ఎంఎన్ అనేది ఏంటి అంటే స్క్రీన్. ఎంఎన్ అనేది స్క్రీన్. సో డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, క్లియర్ గా కనిపిస్తుందా? సో లెట్ ఎస్ బి ద సోర్స్ ఆఫ్ మోనోక్రోమెటిక్ లైట్. సో ఇక్కడ మనం మోనోక్రోమెటిక్ లైట్ అంటే ఏంటి అంటే సింగిల్ కలర్ ఆఫ్ లైట్ అన్నమాట, నథింగ్ బట్ వైట్ లైట్. సో మోనోక్రోమెటిక్ లైట్ ఏంటి అంటే వైట్ లైట్ ని యూజ్ చేస్తాం. యాక్చువల్ గా మనం మోనోక్రోమెటిక్ లైట్ యూజ్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ టైం టూ లైట్స్ ని యూజ్ చేస్తాం. ఒకటి మెర్క్యూరీ లైట్ అండ్ సోడియం లైట్. మెర్క్యూరీ ల్యాంప్ యూజ్ చేస్తాము, సోడియం ల్యాంప్ యూజ్ చేస్తాం. సో ఇవి రెండు మనం ఎక్కువగా యూజ్ చేసే మోనోక్రోమెటిక్ లైట్ అన్నమాట. సో ఇక్కడ మనం సోర్స్ కింద ఏ లైట్ ని యూజ్ చేస్తున్నాము అంటే మెర్క్యూరీ లైట్ ని యూజ్ చేస్తున్నాం, అంటే నథింగ్ బట్ వైట్ లైట్ అన్నమాట. సో ఇక్కడ మనం సోర్స్ కింద తీసుకున్న లైట్ ఏంటి అంటే మోనోక్రోమెటిక్ లైట్. సో అండ్ L1 అండ్ L2 ద కాన్వెక్స్ లెన్స్. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనం సో యాక్చువల్ గా మనం లైట్ అనేది ఫామ్ అవుతున్నప్పుడు అది డిఫరెంట్ రేస్ కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒకే ఆర్డర్ లో వస్తుంది అని చెప్పలేము, అది ఏ డైరెక్షన్ లో అయినా వెళ్ళిపోవచ్చు. లైట్ అనేది ఏ డైరెక్షన్ లో అయినా ట్రావెల్ చేయొచ్చు. బట్ లెన్స్ యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం తీసుకున్న సోర్స్ నుంచి లైట్ అనేది ప్యారలల్ రేస్ రావడానికి ఇక్కడ మనం లెన్స్ ని యూజ్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్ గా మనం ఇక్కడ సోర్స్ ని యూజ్ చేసాము. సో ఈ సోర్స్ నుంచి వచ్చే లైట్ అనేది డిఫరెంట్ వేలో ఫామ్ అయిపోతుంది. సో ఏ డైరెక్షన్ లో అయినా మూవ్ అయిపోతుంది. సో ఏ డైరెక్షన్ లో మూవ్ అయిపోతున్న ఈ లైట్ అన్నిటిని మనం ఏం చేస్తున్నాము అంటే ప్యారలల్ రేస్ రావడానికి ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం. మనం ఇలా ప్యారలల్ లైన్స్ అనేవి ఫామ్ అవ్వడానికి ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం. ఓకేనమ్మా? సో లెన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే అర్థమైంది కదా. సో ఎందుకు లెన్స్ యూజ్ చేస్తున్నాము అంటే మనం లైట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ లో, అది ఏ డైరెక్షన్ లో అయినా మూవ్ అయిపోతుంది. లైట్ రేస్ అనేవి ఏ డైరెక్షన్ లో అయినా మూవ్ అయిపోతాయి. సో అలా డిఫరెంట్ వేస్ లో మూవ్ అయిపోతున్న రేస్ ని మనం ప్యారలల్ లైన్స్ కింద ఫామ్ చేయడానికి ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ L2 కాన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మనం
ఇక్కడ L2 కాన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇమేజ్ అంటే మనకి ప్యారలల్ గా వచ్చిన రేస్ అన్నిటిని ఒక స్పాంటేనియస్ ఇమేజ్ ని ఫామ్ చేయడానికి ఇక్కడ మనం L2 కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ L1 కాన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే డిఫరెంట్ డైరెక్షన్ లో ఉన్న రేస్ ని ప్యారలల్ లైన్స్ కింద ఫామ్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ L1 కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ L2 కాన్వెక్స్ లెన్స్ ని ఎందుకు యూజ్ చేసాము అంటే ప్యారలల్ గా ఉన్న రేస్ ని మనం ఒక స్పాంటేనియస్ ఇమేజ్ అంటే ఒక్క చోట మనకి స్పాంటేనియస్ గా ఇమేజ్ ఫామ్ అవడానికి ఇక్కడ మనం ఈ సెకండ్ L2 కాన్వెక్స్ లెన్స్ ని యూజ్ చేసాం అన్నమాట. ఓకేనా? ఓకే, సో ఇది డయాగ్రామ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం 2 స్లిట్స్ నుంచి లైట్ ని ఫ్లో చేపిస్తున్నాం, లైట్ రేస్ ని 2 స్లిట్స్ నుంచి పంపిస్తున్నాం అన్నమాట. సో ఈ 2 స్లిట్స్ ఏంటి అంటే మనకి ఏబి. సో ఇక్కడ మనకి చూడండి ఏబి. సో ఏబి ఇస్ ద ఫస్ట్ స్లిట్ అండ్ సిడి ఇస్ ద సెకండ్ స్లిట్. స్లిట్ అంటే ఏంటి అంటే చిన్న గ్యాప్ ఉంటుంది మనకి, ఆ గ్యాప్ నుంచి లైట్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. లైట్ రేస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఏబి అండ్ సిడి ఇస్ ద 2 స్లిట్స్, రెక్టాంగులర్ స్లిట్స్. సో ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి రెక్టాంగులర్ స్లిట్స్ అన్నమాట. సో ఈ 2 స్లిట్స్ విడ్త్ ఆర్ సేమ్. 2 స్లిట్స్ విడ్త్ ఆర్ సేమ్ అంటే ఏబి స్లిట్ విడ్త్ వచ్చి ఏ అండ్ సిడి స్లిట్ వచ్చి బి. సో 2 స్లిట్స్ విడ్త్ వచ్చి మనకి ఏంటి అంటే సేమ్ విడ్త్ అన్నమాట. ఒకటే విడ్త్ ఉన్న రెక్టాంగులర్ స్లిట్స్ ని తీసుకున్నాం మనం. అవి ఏబి అండ్ సిడి. ఏబి అండ్ సిడి. నెక్స్ట్ ఈ 2 స్లిట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే బి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్లిట్స్ ఈస్ టేకెన్ బై బి. అంటే ఈ 2 స్లిట్స్ మధ్య డిస్టెన్స్ ని ఎంత డిస్టెన్స్ లో మనం తీసుకున్నాము అంటే బి డిస్టెన్స్ లో తీసుకున్నాం అన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 slits is B. The width of the slit వచ్చి మనకి width of the slit is A and distance between the 2 slits వచ్చి B. సో ఇప్పుడు మనం టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద 2 స్లిట్స్ ని ఎలా తీసుకుంటాము అంటే మనం A ప్లస్ B కింద తీసుకుంటాం. సో టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద 2 స్లిట్స్ అంటే 2 స్లిట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఎలా తీసుకుంటాము అంటే ఏ ప్లస్ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద 2 స్లిట్స్ ఎలా తీసుకుంటాము అంటే ఏ ప్లస్ బి కింద తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే మోనోక్రోమటిక్ లైట్ అనేది సోర్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో సోర్స్ నుంచి ఫామ్ అయ్యి సో L1 కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది ఫస్ట్. సో L1 కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ద లైట్ ఫార్మ్ బై ద ప్యారలల్ లైన్స్. సో ఇలా ప్యారలల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ ప్యారలల్ లైన్స్ అనేవి ఏమవుతుంది అంటే ఈ స్లిట్స్ నుంచి ఫామ్ అవుతుంది. సో ఈ స్లిట్స్ నుంచి మనకి పాస్ అవుతుంది, పాసింగ్ త్రూ ద 2 స్లిట్స్. సో లైట్ రే అనేది ఏమవుతుంది అంటే ఇలా 2 స్లిట్స్ నుంచి పాస్ అవుతుంది. సో ఇలా పాస్ అయిన మన లైట్ అనేది ఏమవుతుంది అంటే నెక్స్ట్ మళ్ళీ సెకండ్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో సెకండ్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి యాక్చువల్ గా నిన్న క్లాస్ లో చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ 1 స్లిట్ నుంచి వెళ్ళినప్పుడు మాత్రం ఓన్లీ మనకి డైరెక్ట్ ఇమేజ్ ఒకటి ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సమ్ డీవియేషన్ థీటా డీవియేషన్ జరిగి మనకి డైఫ్రాక్షన్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పాం. బట్ ఇక్కడ డబల్ స్లిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 కండిషన్స్ జరుగుతాయి అన్నమాట. సో 2 కండిషన్స్ ఏంటి అంటే ఒకటి డైఫ్రాక్షన్ జరుగుతుంది, ఎందుకంటే లైట్ అనేది మనకి స్లిట్స్ నుంచి ఫామ్ అయినప్పుడు స్లిట్స్ నుంచి ఫ్లో అయినప్పుడు కంపల్సరీ మనకి డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 2 లైట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ 2 లైట్స్ అనేవి స్లిట్స్ నుంచి ఫ్లో అవుతున్నాయి కాబట్టి సో ఈ 2 లైట్స్ ఏమవుతాయి అంటే ఇంటర్ఫియర్ అవుతాయి. సో ఇంటర్ఫియరెన్స్ అవుతుంది అంటే ఇక్కడ 2 కండిషన్స్ జరుగుతాయి. ఒకటి ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది, సెకండ్ వన్
డైఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఎందుకు ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది, ఎందుకు డైఫ్రాక్షన్ జరుగుతుంది అంటే ఏదైనా ఒక లైట్ రే అనేది మనకి స్లిట్ నుంచి ఫ్లో అయినప్పుడు పాసింగ్ త్రూ ద స్లిట్ ద రే మస్ట్ బి డీవియేషన్ అంటే కంపల్సరీ అది ఏమవుతుంది అంటే సమ్ థీటా యాంగిల్ తో డీవియేషన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 రేస్ అంటే 2 లైట్ సోర్సెస్ పాస్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతాయి అంటే ఈ 2 రేస్ అనేవి మనకి కంబైన్డ్ అవుతాయి. సో వాట్ ఈస్ ద ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటంటే వన్ ఆర్ మోర్ రేస్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ద వన్ ఆర్ మోర్ దెన్ 1 రేస్. సో ఇంటర్ఫీరెన్స్ అంటే ఏంటి అంటే మనకి మోర్ దెన్ 1 రేస్ అనేవి కాంబినేషన్ అంటే ఒకదానికొకటి కలిసిపోయి ట్రావెల్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకి 2 స్లిట్స్ నుంచి మనకి టూ రేస్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఒక రే ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి కూడా ఒక రే ఫామ్ అవుతుంది. సో ఈ 2 రేస్ ఏమవుతాయి అంటే ఇంటర్ఫియరెన్స్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి డబల్ స్లిట్ వచ్చేసరికి 2 కండిషన్స్ ప్రూవ్ చేస్తాము. ఒకటి డైఫ్రాక్షన్, సమ్ డీవియేషన్ జరిగి డైఫ్రాక్షన్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్ఫియరెన్స్ అంటే 2 రేస్ మనకి ఇంటర్ఫియరెన్స్ జరగడం వల్ల ఇంటర్ఫియరెన్స్ ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద డబల్ స్లిట్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి P0 అండ్ P1. సో P0 అండ్ P1. సో P0 ఏంటి, P1 ఏంటి? సో P0 ఏంటి, P1 ఏంటి అంటే సో ఇక్కడ MN అనేది ఏంటి అంటే స్క్రీన్ అన్నమాట. అంటే లెన్స్ మీద మనకి ఇన్స్టెంట్ అయిన రేస్ అనేవి MN స్క్రీన్ మీద దాని ఇమేజ్ ని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ ఈ ఇమేజెస్ లో మనకి P0 ఏంటి, P1 ఏంటి? సో P0 ఏంటి అంటే డైరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద సోర్స్. అంటే సోర్స్ నుంచి ఫామ్ అయిన లైట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చిన రేస్ అంటే AB నుంచి వచ్చిన రేస్ సో చూడండి మనకి AB స్లిట్ నుంచి వచ్చిన రేస్ ఇవి అండ్ CD స్లిట్ నుంచి వచ్చిన రేస్. సో ఈ 2 స్లిట్స్ నుంచి వచ్చిన రేస్ అనేవి ఇక్కడ P0 దగ్గర ఏం చేస్తుంది అంటే ఇట్ ఫార్మ్ ద డైరెక్ట్ ఇమేజ్. సో డైరెక్ట్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే సో ఇక్కడ P1 ఏంటి అంటే చూడండి ఇక్కడ సమ్ డీవియేషన్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఇది ఒరిజినల్ రే, ఇవి ఏంటి బ్లూ కలర్, రెడ్ కలర్ చూడండి వేరియేషన్. సో బ్లూ కలర్ లో వచ్చింది ఏంటి అంటే మనకి డైరెక్ట్ సోర్స్ లైట్ అండ్ రెడ్ కలర్ లో ఉన్న లైన్స్ ఏంటి అంటే సమ్ థీటా యాంగిల్ తో డీవియేషన్ అయ్యి మనకి డైఫ్రాక్షన్ వల్ల ఇమేజ్ ని ఏర్పరుస్తున్నాయి అన్నమాట. ఫార్మ్ ద ఇమేజ్ అండ్ P0 and P1. So interference due to diffracted secondary waves from corresponding point on the 2 slits. Interference due to diffracted secondary waves. So this is the secondary waves from the corresponding points. So ఈ corresponding points నుంచి మనకి secondary waves అనేవి ఏమవుతుంది అంటే form the P1 image ని ఫామ్ చేస్తాయి. దిస్ ఈస్ ద డైఫ్రాక్షన్ డ్యూ టు డబుల్ స్లిట్. అర్థమైందమ్మా? హలో, ఓకేనా? ఫస్ట్ డయాగ్రామ్ అయితే అర్థమైంది కదా. సో డయాగ్రామ్ లో మనం సోర్స్ ని ఏం తీసుకున్నాము, లెన్స్ ని ఎందుకు తీసుకున్నాము, సో లెన్స్ 2 లెన్స్ ని ఎందుకు యూజ్ చేసుకున్నాము అన్నది. ఓకేనా? సోర్స్ అనేది మోనోక్రోమాటిక్ లైట్ యూజ్ చేసాము. ఇక్కడ 2 లెన్స్ ఎందుకు యూజ్ చేసాము అంటే ఫస్ట్ లెన్స్ అనేది మనకి ప్యారలల్ లైన్స్ ఫామ్ అవడానికి, ఫార్మ్ ద
ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ ఫామ్ అవ్వడానికి యూజ్ చేసాము. అండ్ సెకండ్ లెన్స్ ఎందుకు యూజ్ చేసాము అంటే ప్యారలల్ లైన్స్ ని ఒక స్పాంటేనియస్ ఇమేజ్ ఫామ్ చేయడం కోసం, అంటే స్క్రీన్ మీద ఒక స్పాంటేనియస్ ఇమేజ్ ని ఫామ్ చేయడం కోసం మనం ఇక్కడ సెకండ్ లెన్స్ ని యూజ్ చేసాం. అండ్ టూ స్లిట్స్ వచ్చి ఏబి అండ్ సిడి. సో టూ స్లిట్స్, width of the two slits are same, it is A, and distance between the two slits వచ్చి B. The distance between the two slits, the total distance of the two slits ఏమవుతుంది అంటే ఫైనల్లీ మనకి A plus B అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ డబల్ స్లిట్, డైఫ్రాక్షన్ డబల్ స్లిట్ లో 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. అవి ఏంటి అంటే ఇంటర్ఫీరెన్స్ ఒకటి అండ్ డైఫ్రాక్షన్ మాక్సిమం ఒకటి. ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా అండ్ మినిమా and diffraction maxima and minima. ఓకే, చూడండి ఇది మొత్తం మీకు చదివితే అర్థమవుతుంది. లెట్ AB and CB the two rectangular slits of width A. Let B the separation between the slits. Let a plane wave front of the wavelength lambda fall normally on the slit. So n wavelength lambda wavelength ఉన్న నార్మల్ లైట్ అనేది ఏమవుతుంది అంటే నార్మల్లీ స్లిట్ మీద మనకి ఫామ్ అవుతుంది. సో లెట్ L2 be the collecting lens and Mn be the screen. Okay, next, when a plane wavefront falls normally on the slit, all the secondary waves traveling in a direction parallel to the OP. So OP నుంచి మనకి డైరెక్ట్ parallel lines అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్, hence P0 is the position of the central maxima. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ డయాగ్రామ్ లో P0 అనేది ఏంటి అంటే సెంట్రల్ మాక్సిమా. అండ్ we have to take into account the following two contributions. సో మనం ఆల్రెడీ చెప్పాను నేను, డబల్ స్లిట్ వచ్చేసరికి మనకి okay, so P0 is the central maxima and P1 is the secondary maximum of the light. సో ఇక్కడ మనకి 2 కాంట్రిబ్యూషన్స్ ని ఫాలో అవుతుంది. సో డబుల్ స్లిట్ అనేది ఒకటి ఏంటి అంటే ఇంటర్ఫీరెన్స్ డ్యూ టు డైఫ్రాక్టెడ్ సెకండరీ వేవ్స్ ఫ్రమ్ ద కరెస్పాండింగ్ పాయింట్స్ ఆఫ్ ద ఆన్ ద 2 స్లిట్స్. అంటే 2 స్లిట్స్ నుంచి మనకి లైట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ 2 రేస్ ఏమవుతాయి అంటే కంబైన్డ్ అయ్యి ట్రావెల్ చేస్తాయి. సో 1 ఆర్ మోర్ దెన్ వన్ రేస్ కాంబినేషన్ ని మనం ఏమంటాము అంటే ఇంటర్ఫీరెన్స్. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది అంటే సెకండరీ వేవ్ మాక్సిమా అనేది ఇంటర్ఫీరెన్స్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే డైఫ్రాక్షన్ డ్యూ టు ఇండివిజువల్ స్లిట్. సో ఇండివిజువల్ స్లిట్స్ నుంచి లైట్ అనేది ఫామ్ అవుతుంది అంటే కంపల్సరీ అక్కడ ఏం జరుగుతుంది అంటే డైఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో డైఫ్రాక్షన్ మీన్స్ బెండింగ్ ఆఫ్ లైట్, అంటే సమ్ డీవియేషన్ can be started. The theta angle of theta deviation can be start the image formed in the screen. So first condition చూడండి, interference maximum and minimum. So interference maximum and minimum ఏంటి అంటే due to the interference between the waves diffracted from the 2 slits, bright and dark fringes appear on the screen. సో మనకి ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది కాబట్టి సో ఇంటర్ఫీరెన్స్ లో మనకి బ్రైట్ అండ్ డార్క్నెస్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మనకి ఆన్ ద స్క్రీన్. ద యాంగులర్ సెపరేషన్ బిట్వీన్ ద 2 కన్స్ట్రక్టివ్ మాక్సిమం, అంటే ఇక్కడ కనిపిస్తున్న మనకి ఇక్కడ P1. సో P1 అనేవి ఏంటి అంటే
అది మనం డార్క్ ఫ్రింజ్ అని చెప్పలేము, అలానే మనం బ్రైట్ కలర్ ఫ్రింజ్ అని కూడా చెప్పలేము. సో దీన్ని డార్క్ ఆర్ బ్రైట్ అని చెప్పాలి అంటే దేన్ని కాలిక్యులేట్ చేయాలి అంటే ఈ లైట్ ఇంటెన్సిటీని మనం కాలిక్యులేట్ చేయాలి. సో ఈ లైట్ ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రమే అది బ్రైట్ ఆర్ డార్క్ ఫ్రింజ్ అని తెలుస్తుంది అనమాట. సో డార్క్ ఫ్రింజ్ కానీ బ్రైట్ ఫ్రింజ్ కానీ ఎలా తెలుస్తుంది అంటే, సో దానికి మనం లైట్ ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేయగలిగితే, సో P1 ఇమేజ్ లైట్ ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేయగలిగితే మనం ఆ ఫ్రింజెస్ అనేది డార్క్ ఫ్రింజా లైట్ ఫ్రింజ్ బ్రైట్ ఫ్రింజా అనేది మనం కాలిక్యులేట్ చేయగలం అనమాట. ఓకే, సో ఇలాంటివి ఏంటి అంటే మనకి ఈ P1 ఇమేజెస్ అనేవి మనకి ఈ డైరెక్ట్ ఇమేజ్ బోత్ సైడ్స్ ఫామ్ అవుతాయి. సో P1 అనేది మనం బ్రైట్ కలర్ ఫ్రింజా డార్క్ కలర్ ఫ్రింజెస్ అనేవి చెప్పడం కష్టం. సో ఎందుకు ఎలా చెప్పగలం అంటే, ఫస్ట్ దీని ఇంటెన్సిటీని కాలిక్యులేట్ చేస్తే, సో ఇంటెన్సిటీ కాలిక్యులేట్ చేస్తే ఇంటర్ఫిరెన్స్ లో ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్రింజెస్ 0 అయితే అది మనకి డార్క్ ఫ్రింజెస్ అవుతుంది. సో ఇంటెన్సిటీ మోర్ దాన్ 0 అయితే మనకి అది బ్రైట్ ఫ్రింజ్ అవుతుంది. సో కాలిక్యులేట్ ద intensity of the light and we can tell it is dark or bright fringes. So ఈ ఫ్రింజెస్ అనేవి మనకి ఈ డైరెక్ట్ ఇమేజ్ కి బోత్ సైడ్స్ మనకి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ P1 ఇమేజ్ ఫామ్ అయ్యింది, అలానే ఇక్కడ P1 ఇమేజ్ అనేది ఫామ్ అయింది, అలానే ఇట్ సైడ్ కూడా మనకి P1 ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ P1 ఇమేజ్ అండ్ ఇక్కడ కూడా మనకి P1 ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ 2 ఇమేజ్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుంది అంటే, సో ఈ 2 ఇమేజెస్ మధ్య ఉన్న డిస్టెన్స్ మనం ఎలా చెప్తాము అంటే λ/a+b కింద చెప్తాం. The distance between the two maximas. సో ఇది మనకి సెకండరీ మాక్సిమం. అంటే ఇక్కడ కూడా మనకి ఇట్ సైడ్ కూడా మనకి, సో ఇది సెకండరీ మాక్సిమం. అట్ ద సేమ్ టైం మనకి ఇటువైపుని కూడా మనకి సెకండరీ మాక్సిమం అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ టూ సెకండరీ మాక్సిమమ్స్ ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ 2 సెకండరీ మాక్సిమం ఉన్న డిస్టెన్స్ ఏంటి అంటే λ/a+b. సో దీన్నే మనం ఎలా చెప్తాము అంటే λ/a+b. ద డిస్టెన్స్ బిట్వీన్ ద యాంగులర్ సెపరేషన్ బిట్వీన్ ద 2 secondary maximums. The angular separation between the 2 secondary maximums. So secondary maximums ఏంటి అంటే ఇక్కడ P1 ఇది secondary maximum and P1 also another side of the direct image also create the secondary maxima. The distance, the separation between 2 maximas is λ/a+b. Okay, so next second ఏంటి అంటే డైఫ్రాక్షన్. సో సెకండ్ కండిషన్ ఏంటి అంటే డైఫ్రాక్షన్. సో డైఫ్రాక్షన్ మాక్సిమా చూడండి. సో డైఫ్రాక్షన్ మాక్సిమా డ్యూ టు డైఫ్రాక్షన్ ఫ్రమ్ ద ఇండివిడ్యువల్ స్లిట్స్ బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ appear on the screen. The angular separation between 2 maxima is λ/a. This means if the slit becomes narrow and closer, the fringes within. సో ఇక్కడ కూడా మనకి డైఫ్రాక్షన్ వల్ల కూడా ఏమవుతుంది అంటే బ్రైట్ అండ్ డార్క్ ఫ్రింజెస్ అనేవి అపీర్ అవుతాయి. సో ఎక్కడ అపీర్ అవుతాయి అంటే ఆన్ ద స్క్రీన్. సో ఆన్ ద స్క్రీన్ కి మనకి లైట్ బ్రైట్ అండ్ డార్క్ కలర్ ఫ్రింజెస్ అనేవి అపీర్ అవుతాయి. సో ఇలా అపీర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి డైరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ డైరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అయినప్పుడు ద యాంగులర్ సెపరేషన్ బిట్వీన్ ద 2 మాక్సిమం ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే మనం λ/2
2. సో ఇందాక మనకి సెకండరీ మాక్సిమం, ద సెకండరీ మాక్సిమం డిస్టెన్స్ వచ్చి లాంబ్డా బై a ప్లస్ b. సో ఇప్పుడు మనకి ఇదేంటి అంటే డైరెక్ట్ ఇమేజ్ అనమాట. ద సెపరేషన్ బిట్వీన్ మాక్సిమా, డైరెక్ట్ మాక్సిమా ఏంటి అంటే లాంబ్డా బై 2. సో ఇంటర్ఫీరెన్స్ వచ్చినప్పుడు మనకి సెకండరీ మాక్సిమం అనేది ఫామ్ అవుతుంది, డైఫ్రాక్షన్ లో మనకి డైరెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రెండిట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే లాంబ్డా బై 2, అండ్ ఇంటర్ఫీరెన్స్ ఫామ్ అయినప్పుడు లాంబ్డా బై a ప్లస్ b. ఓకేనా? సో నెక్స్ట్ ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ రేస్ అనేది మిస్ అవుతాయి అనమాట. అంటే సమ్ ఇంటర్ఫీరెన్స్ జరుగుతుంది, నెక్స్ట్ డైఫ్రాక్షన్ జరుగుతుంది. సో ఇవి రెండు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మిస్ ఆర్డర్ అనేది ఏమవుతుంది అంటే సమ్ ఆర్డర్ ఈస్ ద మిస్సింగ్. సమ్ రేస్ అనేవి ఏమవుతాయి అంటే మిస్ అవుతాయి, అంటే ఇటు డైఫ్రాక్షన్ అవ్వకుండా ఇటు ఇంటర్ఫీరెన్స్ అవ్వకుండా సమ్ డిఫరెంట్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయి అనమాట. సో ఈ డిఫరెంట్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్న రేస్ ని మనం ఏమంటాము అంటే మిస్సింగ్ ఆర్డర్ అంటాం. ఓకేనా? సో ఈ మిస్సింగ్ ఆర్డర్ ని ఎలా కాలిక్యులేట్ చేస్తాము అంటే ఇన్ సర్టైన్ డైరెక్షన్ ద ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా విత్ ద డైఫ్రాక్షన్ మాక్సిమా, thus the combination effect of interference and diffraction result is missing of the certain order of the interference maximum. సో ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సర్టైన్ ఇంటర్ఫీరెన్స్ ఆర్డర్ అనేది ఏమవుతుంది అంటే మిస్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం ఏమంటాము అంటే మిస్సింగ్ ఆర్డర్ ఇన్ ద డబుల్ స్లిట్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటాం. సో డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అంటే మిస్సింగ్ ఆర్డర్ ఎలా చెప్తాము అంటే ద కండిషన్ ఆఫ్ ద మిస్సింగ్ ఆర్డర్, ద కండిషన్ ఆఫ్ ద మిస్సింగ్ ఆర్డర్ ఎలా చెప్తాము అంటే a ప్లస్ b సైన్ థీటా ఈక్వల్స్ టు n లాంబ్డా. ద కండిషన్ ఆఫ్ ద మిస్సింగ్ ఆర్డర్, ద కండిషన్ ఆఫ్ ద ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా, ద కండిషన్ ఆఫ్ ద ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా అని ఎలా చెప్తాము అంటే మనం n లాంబ్డా ఈక్వల్స్ టు a ప్లస్ b సైన్ థీటా, దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా. ఇట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా. ద ఇంటర్ఫీరెన్స్ కండిషన్ మాక్సిమా ఏంటి అంటే n లాంబ్డా ఈక్వల్స్ టు a ప్లస్ b సైన్ థీటా. సో a ప్లస్ b సైన్ థీటా. సో సేమ్ మళ్ళీ మనకి డైఫ్రాక్షన్ మాక్సిమా, ద కండిషన్ ఆఫ్ ద డైఫ్రాక్షన్ మాక్సిమా ఏంటి అంటే p లాంబ్డా ఈక్వల్స్ టు a సైన్ థీటా. సో ది ఫస్ట్ వన్ ఈస్ ద ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా కండిషన్. ఇంటర్ఫీరెన్స్ మనకి డబుల్ స్లిట్ అనగానే 2 ప్రొసీజర్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్ఫీరెన్స్, ఇంకొకటి డైఫ్రాక్షన్. సో ఇంటర్ఫీరెన్స్ కండిషన్ వచ్చి n లాంబ్డా ఈక్వల్స్ టు a ప్లస్ b సైన్ థీటా, అండ్ డైఫ్రాక్షన్ కండిషన్ వచ్చి p లాంబ్డా ఈక్వల్స్ టు a సైన్ థీటా. ఇక్కడ p అండ్ n అనేవి ఏంటి అంటే ఇంటీజర్స్. ఓకేనా? సో అండ్ a అండ్ b ఏంటి అంటే బోత్ ద సో ఇక్కడ a అండ్ b ఏంటి అంటే a అనేది ఏంటి అంటే width ఆఫ్ ద స్లిట్, అండ్ b ఏంటంటే సెపరేషన్ బిట్వీన్ ద 2 స్లిట్స్. సో ఇలా అయినప్పుడు ఏమవుతుంది అంటే ద డైఫ్రాక్షన్ కండిషన్ అండ్ ఇంటర్ఫీరెన్స్ కండిషన్ ఆర్ సాటిస్ఫైడ్. అంటే బోత్ ఈ 2 కండిషన్స్ ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి మనకి. సో ఈ థీటా వాల్యూస్ అనేవి అంటే సేమ్ థీటా వాల్యూస్ తో మనకి వేవ్స్ అనేవి లేదా లైట్ వేవ్స్ అనేవి డైఫ్రాక్ట్ అయినప్పుడు, డీవియేషన్ అయినప్పుడు, సో ఈ బోత్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి అనమాట. సో ఈ బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు ఏం చేస్తాము అంటే మనం ఈ 2 కండిషన్స్ ని ఈక్వల్ చేస్తాం. సో 2 కండిషన్స్ ని ఈక్వల్ చేస్తాం. సో 2 కండిషన్స్ ని ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి
హలో 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 చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఓకే, ఇప్పుడు వరకు చెప్పింది వినిపించింది కదమ్మా మీకు? హలో వినిపిస్తుంది. సో ఇక్కడ మనం 2 కండిషన్స్ చెప్పుకున్నాం. ఏంటి ఆ 2 కండిషన్స్? ఇంటర్ఫీరెన్స్ సో ఇంటర్ఫీరెన్స్ కండిషన్. సో ఏంటి ఇంటర్ఫీరెన్స్ కండిషన్? ఏంటి? a ప్లస్ బి sin theta ఈక్వల్స్ టు n లాంబ్డా. అలానే మనకి సో డైఫ్రాక్షన్ కండిషన్. సో డైఫ్రాక్షన్ కండిషన్ ఏంటి? sin theta ఈక్వల్స్ టు p లాంబ్డా. సో ఇక్కడ మనకి n and p are the integers. n and p are the integers. అలానే ఇక్కడ a అనేది ఏంటి? a is the width of the slit and b is the separation between the two slits. సో ఇప్పుడు మనకి theta అనేది సేమ్. సో theta అనేది సేమ్ అయినప్పుడు for the same values of theta, when in those conditions interference maxima and diffraction maxima are same. Interference condition of maxima and diffraction condition of maxima is same. So same అయినప్పుడు ఏం చేస్తాము అంటే both are equal చేస్తాం అన్నమాట. This is the first equation అని తీసుకుంటాము, this is the second equation అని తీసుకుని so a plus b sin theta equals to n lambda. So దీని నుంచి sin theta equals to n lambda by a plus b అని దీని నుంచి మనం ఎలా రాయొచ్చు? sin theta equals to p lambda by a. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి sin theta equals to n lambda by a plus b అని తీసుకున్నాము. అండ్ sin theta సెకండ్ ఈక్వేషన్ నుంచి sin theta p lambda by a. సో both are 2 sin thetas కాబట్టి సో రెండు ఏమవుతాయి అంటే ఈక్వల్. సో n lambda by a plus b equals to p lambda by a. So p lambda by a. So n cancel. So n cancel. So p by a equals to n by a plus b. p by a equals to n by a. n by a plus b. So this is the ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుంచి వచ్చిన రిలేషన్. సో దీంట్లో మనం ఏమని తీసుకుంటున్నాము అంటే లెట్ a ఈక్వల్స్ టు b. లెట్ a ఈక్వల్స్ టు b. సో లెట్ a ఈక్వల్స్ టు b తీసుకున్నప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? దెన్ ఎలా చేంజ్ అవుతుంది? n by a plus a equals to p by a. So n by 2a equals to p by a. So a cancel. a cancel అయినప్పుడు finally n equals to 2p. So n equals to 2p. So ఇక్కడ p అనేది ఏమని చెప్పుకున్నాము మనం? n and p are the integer values అని చెప్పుకున్నాం. ఇంటీజర్ వాల్యూస్. సో p ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ స్టార్టింగ్ టు 1, 2, 3 and so on. And corresponding n values ఎలా స్టార్ట్ అవుతాయి అంటే 2, 4, 6 and so on. ఓకేనమ్మా? సో n ఈక్వల్స్ టు 2p. సో ఈ సెకండ్ 4, 6 ఈ ఆర్డర్ ఏంటి అంటే మిస్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ మిస్సింగ్ ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా విల్ బి మిస్సింగ్ ఆర్డర్ అన్నమాట ఇది. సో దిస్ ఇస్ ద మిస్సింగ్ ఆఫ్ ఆర్డర్ ఇంటర్ఫీరెన్స్ మాక్సిమా. సో నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాము అంటే లెట్
ఇక్కడ మనం లెట్ a ఈక్వల్స్ టు b అని తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ 2a ఈక్వల్స్ టు b అని తీసుకున్నాం. సో 2a ఈక్వల్స్ టు b అని తీసుకున్నప్పుడు అగైన్ ఈ ఫార్ములా ఎలా చేంజ్ అవుతుంది? దెన్ n by a plus 2a by p by a, n by 3a and p by a cancel. So n equals to 3p. 3p. So n equals to 3p. సో ఇక్కడ మనకి సేమ్ p అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 1 and 2. నెక్స్ట్ n వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 3 నుంచి స్టార్ట్ అవుతాయి. సో n వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 3 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఎలా స్టార్ట్ అవుతాయి అంటే n ఈక్వల్స్ టు 3, 6, 9 అండ్ 12. సో ఇవి మిస్సింగ్ ఆర్డర్ అవుతుంది అనమాట. అంటే ఈ మధ్య ఉన్న రేస్ ఏమవుతుంది అంటే మిస్సింగ్ ఆఫ్ ఇంటర్ఫీరెన్స్ ఆర్డర్ ఆఫ్ మాక్సిమం. సో ఇక్కడ ఏంటి మనకి ఇది 2, 4, 6 అంటే ఈ మధ్యన ఉన్న రేస్ అనేవి ఏమవుతుంది అంటే మిస్సింగ్ ఇంటర్ఫీరెన్స్ ఆర్డర్ అవుతుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ మనం ఏం తీసుకుంటున్నాము అంటే థర్డ్ కండిషన్ ఏం తీసుకుంటున్నాము అంటే a ప్లస్ b ఈక్వల్స్ టు a అని తీసుకున్నాం. సో a ప్లస్ b ఈక్వల్స్ టు a అని తీసుకున్నప్పుడు దట్ ఈస్ b ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది? a ప్లస్ b ఈక్వల్స్ టు a అని తీసుకుంటే n బై a ఈక్వల్స్ టు p బై a. సో a క్యాన్సిల్, ఫైనల్ n ఈక్వల్స్ టు p. సో ఇప్పుడు మనకి మిస్సింగ్ ఆర్డర్ అనేది ఏముండదు. సో n ఈక్వల్స్ టు 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ p ఈక్వల్స్ టు 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో దీని ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అంటే 0కి వచ్చినప్పుడు మనకి మాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. సో ఇంటెన్సిటీ డయాగ్రామ్ జీరో, పై, 2π, 3π and 4π. And again negative direction -π, -2π, -3π and -4π. సో ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది అంటే 0 దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ మాక్సిమం ఇంటెన్సిటీ అనేది వస్తుంది. అంటే సో ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి 4π దగ్గర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఓకే. సో మనకి 0 దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏంటి అవుతుంది అంటే ఇంటెన్సిటీ అనేది హై అవుతుంది అనమాట. ఇంటెన్సిటీ distribution. This is the second slit. అంటే 2 slits. The condition curves represent equal spaced interference maxima and minima, while the dotted curves represented diffraction maxima and minima. This is the double slit. అంటే 2 slits నుంచి మనకి లైట్ అనేది డబల్ స్లిట్స్ నుంచి ఫ్లో అవుతున్నప్పుడు సో దాని కండిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది. సో అర్థమైందమ్మా. హలో. సో డెరివేషన్ అర్థమైందా? హలో. ఓకేనమ్మా, అర్థమైందా? సో డయాగ్రామ్ మళ్ళీ చూడండి అయితే. సో ఇక్కడ మనకి
సో సోర్స్ యూజ్ చేసాము, లెన్స్ యూజ్ చేసాము, 2 లెన్స్. సో సోర్స్ నుంచి వచ్చిన లైట్ అనేది ఫస్ట్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఫస్ట్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఫార్మ్ ద ప్యారలల్ లైన్స్. సో ఈ ప్యారలల్ లైన్స్ అనేవి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం తీసుకున్న 2 స్లిట్స్ నుంచి ఫ్లో అవుతుంది. ఫ్లో ద పాసింగ్ త్రూ ద 2 స్లిట్స్. సో ఇలా ఈ 2 స్లిట్స్ నుంచి లైట్ అనేది పాస్ అవుతుంది. సో ఇలా పాస్ అయిన లైట్ ఏమవుతుంది అంటే మళ్ళీ ఈ సెకండ్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో ఈ సెకండ్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి ఈ స్క్రీన్ మీద మనకి ఇమేజెస్ ని ఫార్మ్ చేస్తుంది. సో P0 అనేది డైరెక్ట్ మాక్సిమా అవుతుంది అండ్ P1 అనేది సెకండరీ మాక్సిమా అవుతుంది. సో ఇక్కడ AB అనేది ఒక స్లిట్, CD is the another slit. The width of the slit is A. The separation of the 2 slits is B. The total distance of the 2 slits is A plus B. Okay, this is the diagram. Okay, అర్థమైంది కదమ్మా? హలో 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 అర్థమైంది కదమ్మా? అర్థమైంది మ్యామ్. మ్యామ్ ఒకసారి నిన్న చెప్పిన క్లాస్ ఈ రోజు చెప్పిన క్లాస్ పిక్స్ పెట్టండి మ్యామ్, గ్రూప్ లో పెడతా అన్నారు కదా. ఓకే.